కేఎస్ ప్రసాద్ గారు మరో అంశం చూసుకుంటే అమరావతి మీద ఏదైతే మాట్లాడారో ఇది ఆ కాంక్లేవ్ ఒక ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన కాంక్లేవ్లో వైసీపీ నుంచి సజ్జన మాట్లాడారు. ఆ మాటల్ని ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని ఈరోజు వైసీపీ చెప్తోంది. ఎట్లా చూడొచ్చు అంటే ఆయన అన్నది అమరావతి నుంచే పరిపాలన సాగిస్తారు అని చెప్పారు. చెప్తే అంటే ఇక్కడ అర్థం శాసన అంటే వైసీపీ చెప్తున్న భాష్యం ఏంటంటే అమరావతిలో శాసన రాజధాని ఉంటుంది, పరిపాలన వికేంద్రీకరణ అనేది ఉంటుంది అన్నట్లుగానే మాట్లాడారు. కానీ ఇప్పుడు టీడీపీ దాని మీద కామెంట్ కూడా చేశారు. ఈ బిజినెస్ మ్యాగ్నెట్ నారాయణతో పెట్టుకుంటే కొన్ని జరగవు సార్. ఈ రాష్ట్రానికి ఈరోజు ఇంత పెద్ద ఉపద్రవం తెచ్చింది అమరావతిని చంద్రబాబు నాయుడు గారికి నెత్తికి పెట్టింది ఈయనే. మీకు ఎప్పుడైతే సరే సిఆర్ఐడిఏ మీద నిన్న మీరు గమనించండి, రైతులు గౌరవ వరల్డ్ బ్యాంక్ దీనికి కంప్లైంట్ ఇచ్చారు. చూసారా న్యూస్? చూడలేదు నేను. దే ఆర్ ప్రెజరైజింగ్ దెమ్. ఇప్పుడు రెండు కాంట్రడిక్షన్స్ ఇప్పుడు ఎలా ఉంటాయంటే సార్, మనకి విభజించినప్పుడు 10 ఏళ్ళు ఎక్కడే ఆడవండి అని చెప్పింది బోత్ బీజేపీ అండ్ కాంగ్రెస్. విభజించినప్పుడు రాష్ట్రం మనకి రాజధాని కావాలన్న దగ్గర కమిటీ వేసింది ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం. అవును, ఆ కమిటీని ఒప్పుకున్నది బీజేపీ. నెక్స్ట్ వచ్చింది ప్రశ్న కమిటీ రిపోర్ట్ ఆవిడ కాంగ్రెస్కి వెళ్ళి సబ్మిట్ చేయలే కదా. ఎక్కడని చెప్పింది? రాజధాని ఎక్కడని చెప్పింది, గుంటూరు విజయవాడ మధ్యలో పెట్టమని చెప్పింది. సబ్మిట్ చేసింది ఎవరికి? ఆనాడు కేంద్ర ప్రభుత్వంలోనే బీజేపీకి. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? కానీ సొంత పెత్తనాలు చేసింది నారాయణ కమిటీ కదా. చెప్పండి మీరు, అవునా కదా? సిఆర్ఐడిఏ చట్టం ఇవన్నీ బాగానే ఉన్నాయి. నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు మారితే ఉన్నారు, చిన్న మున్సిపాలిటీ అంతా ఏం సార్ 34,000 ఎకరాలు దగ్గర 50,000 ఎకరాలు ఎవడ మూలికల రాజుది వీళ్ళందరిది ఎత్తేసి ఆ బిల్డింగ్లను ఎత్తేసి 50,000 ఎకరాలు అన్నీ చెప్పిన మీరే కదా. మహానగరం విశ్వనగరం అని అన్ని కబుర్లు మీరే చెప్పేట్లు అటక్కనే మున్సిపాలిటీ. ఇప్పుడు ఇంకో 40,000 ఎకరాలు లేకపోతే కుదరదు. ఈ కొత్త లాజిక్లు ఏంటి నాకు అర్థం కాదు. ఈ కొత్త లాజిక్లు ఏంటి? 4,50,000 ఎకరాల దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఉంది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. నాకు పలానా నీళ్ళు ఇస్తాను, పలానా కరెంట్ ఇస్తాను ఫ్రీగా, పలానా సబ్సిడైజ్ రేట్లో నీకు ల్యాండ్ ఇస్తానంటే ఇంట్రెస్ట్ ఉన్న వీళ్ళు ఇండస్ట్రీ పెడతాడు. కానీ ఏడు చేస్తాడు? ఇప్పుడు అమరావతిలో మీరు సచివాలయం కట్టారు ఎగ్జాంపుల్, అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది. ఈ మూడు ఉంటుండగా మళ్ళీ పరిపాలన అక్కడి నుంచి చేయకుండా ఇంకెక్కడి నుంచి చేస్తారు? 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి వికేంద్రీకరణ అన్నా లేకపోతే 3 రాజధానులు అన్నా ఏదైనా అవని కోర్టుకు వెళ్ళాడు, విత్డ్రా చేసుకున్నాడు. మళ్ళీ ఆ 3 రాజధానుల బిల్లు విరమింపు చేసుకొని రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పును గౌరవిస్తూ పరిపాలన అక్కడి నుంచే సాగించాడు కదా. ఇంకా ఏంటి ఆడిపోసుకొని వచ్చేది మనం? మీరు విశ్వనగరం కడతారో మహానగరం కడతారో ఎక్కడి నుంచి కట్టుకడుతున్నారు? అప్పుడు చెప్పిన కథ ఏంటి? అలా సింగపూర్ కాన్సన్ట్రేషన్, అలా మన ఇల్లు చూడండి, మా నాన్న ఇచ్చిన ల్యాండ్ డెవలప్మెంట్కి ఇచ్చి 2 అపార్ట్మెంట్లు 3 అపార్ట్మెంట్లు మన మొఖాన్ని పెడితే మిగిలిన దాన్ని కట్టుకుని అమ్ముకుంటాడు. ఇదే కదా మన లాజిక్. అప్పుడు చెప్పిన దానికి విభిన్నంగాను వైవిధ్యభరితంగాను ఇప్పుడు 1,00,000 కోట్ల పైచీలకు అప్పు చేస్తేనే కానీ ప్రపంచం తెరబడిపోతుంది ఇది కట్టాలని. ఓ పక్క ఏషియన్ మర్కంటైల్ వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు. దగ్గర హట్కో దీని నుంచి అన్నిటి నుంచి కలిపి 31,000 కోట్లు పూర్వకుంభం చేసి ఎవరు కళల సౌదాలు కడుతున్నారు అక్కడ? చెప్పండి, ఎవరు కళల సౌదాలు కడుతున్నారో ఒకసారి చెప్పండి. మీ కళల సౌదాలు కట్టుకోవడానికి మేమెందుకు ప్రత్యక్ష పరోక్ష పనులు కట్టుకుని ప్రజలు? దానికి కూడా ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మీరు ఉంటారు, అరే మీ ఆఫీస్ అక్కడెక్కడ ఉండిద్ది, అరే అమీర్పేట కొంచెం కన్వీనియంట్గా ఉంది కదా, దగ్గరికి వస్తే బాగుంటుంది అనుకుంటారా అనుకోరా? కంపారిటివ్గా అలా అనుకునే దగ్గర ఎవరైనా ఏమవుతుంది? విజయవాడ గుంటూరు అయితే సౌలభ్యంగా ఉంటుంది. బొగ్గన రాజేంద్రనాథ్ ఏమన్నాడు? మనకి ఆల్రెడీ ఇండస్ట్రియలైజేషన్. ఇప్పుడు మీ పక్కింటోడు ఏ స్కూల్లో చదువుతున్నావు నాన్న అని అడుగుతారు. పలానా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో హెచ్పిఎస్సి అదే పేర్లు చెప్తారు. ఉదాహరణకి మా బాబుని కూడా ఈసారి అక్కడే వేస్తాం. ఎందుకు? తోడు నీడ సినిమా కాబట్టి. అలా 4 ఇండస్ట్రీల హబ్బులు ఏవైతే ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటాయో వాళ్ళు అక్కడ ఏం చేస్తారు? దానికి తగ్గట్టు ఇండస్ట్రీస్ పెరుగుతాయి. ఆన్సిలరీ యూనిట్స్ కూడా మన తడుగు అక్కడ లేకుండా సబ్ కాంట్రాక్ట్ వాడికి ఇస్తే ఆడితో పని అవుతుంది. మళ్ళీ వీడి గురించి మనం కొంచెం మనవాడిని మన మేనత్త కొడుకున్న తెచ్చుకొచ్చి ఆన్సిలరీ యూనిట్లు ఖచ్చితంగా పెరుగుతాయి కదా. బిజినెస్ ఎన్హాన్స్ అయ్యి కాన్సెప్ట్ ఉంటుంది. ఆయన ఏం చేశాడు? ఆయన అగ్రిగేట్ 50 కిలోమీటర్ల రేడియస్లో ఫిషింగ్ పోర్ట్లు కట్టుకుంటూ వచ్చాడు, ఫిషింగ్ హార్బర్లు కట్టుకుంటూ వచ్చాడు. 3 పోర్ట్లు. దేనికి? వాణిజ్యం. వీళ్ళు సంపద సృష్టిస్తామని కబుర్లు చెప్తున్న దగ్గర సంపదని ఎలా సృష్టించాలో చేసి చూపించి వచ్చాడు ఆయన. ఇవి తట్టుకోలేంతనం. ఈ తట్టుకోలేంతనంకి ఏంటంటే సేమ సిట్టుకుమని అమ్మ బాబోయ్ నాకు పాము కరిసేసిందన్న అరుపులు కేకలకి అలవాటు పడిపోయింది ఈ దిక్కుమాల మీడియా. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మర్మం వీళ్ళకి అక్కర్లేదు. తెలిసినా సరే కలం బలం ఎక్కిపోయి ఆ బరువుతో రాయలేని వార్తలు నిస్సాయ స్థితికి డ్రైవ్ అవుతున్నాయి. మెడికల్ కాలేజీలు అడగట్టాడు, అన్ని అబద్ధాలే. ఇప్పుడు మన చిన్నప్పుడు చూడు, ఒక స్కూల్లో మనకేది చెప్తాం, మా నాన్న వల్ల
ఇచ్చేసారా నాకు అని వండర్ఫుల్గా చెప్తాడు. ఆ వండర్ఫుల్గా చెప్పిన దాన్ని యువతలుడు ఆలే మీ నాన్న చేసేలే మా నాన్న అంతకన్నా ఎక్కువ చేసాడు. నారాయణ కామెంట్ని మీరు వినే ఉంటారు. ఆయన నేను ఇప్పుడు మాట్లాడాను అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదు అనరు, ఎందుకంటే ఆయన ప్రతినిధిగా నేను మాట్లాడతాను. నా తప్పులు ఉంటే మిఠాయాపారం అంటారు దాన్ని. ఏంటంటే నేను అదే సజ్జల మాట్లాడారు అంటే మాట్లాడిస్తున్నారు. నేను ఒక మాట చెప్తాను, బిజినెస్ కన్సల్టెంట్స్ ఎవరైతే ఉంటారో బిజినెస్ చేసే వాళ్ళు ఏమంటారు, ప్రాఫిట్ మాడ్యూల్ని బ్రహ్మాండంగా ఎన్హాన్స్ చేసి చూపిస్తారు. మార్కెటింగ్ ఇచ్చారు అనుకోండి, ఏం చెప్తారు, సరే ఇందులోంచి ఇలా అలా 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 మడతెట్టించు కథలు చెప్తుంటారు. ఇప్పుడు మీరు సజ్జల్ని నారాయణ ఎలా కంపేర్ చేస్తారు? నారాయణ ఈజ్ హ్యాపెన్ టు బి ఏ క్యాబినెట్ మినిస్టర్ ఆయన. ఇక్కడ సజ్జల సలహాదారు. ఏమైనా సలహాలు ఇస్తాడు? పనికొచ్చిన సలహాలు ఇచ్చాడు కదా, నాడు నేడు స్కూళ్ళు ఉద్ధరించండి అని, లేకపోతే మెడికల్ కాలేజీలు కట్టండి అని, నెక్స్ట్ ఇంకోటి ఏంటి పోర్టులు కట్టండి, సలహాదారుడు చేసి పనులు చెప్తున్నా. మధ్యాహ్నం పిల్లలకు మంచి అన్నం పెట్టండి, ఆడపిల్లలకి 15,000 ఇద్దాం, చదువుకునే పిల్లలకి అమ్మకి ఇస్తే సరిపోద్ది. ఇవన్నీ సలహాలు బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు సలహాదారుడు ఏమన్నా పనికొచ్చిన వాడు చెప్పండి, కంపారిజన్ ఎలా ఇస్తారు? అయితే జగన్ మాట్లాడే సలహాదారుడు వెసెస్ క్యాబినెట్ మినిస్టర్. క్యాబినెట్ మినిస్టర్ సలహా ఎలా ఉంది? మీరేమో సిఆర్డీఏ అండ్ క్యాబినెట్ మినిస్టర్ చేసిన పనికి ఇద్దరికి వరల్డ్ బ్యాంక్ను ఏషియన్ మర్కంటైల్ బ్యాంక్కి కంప్లైంట్ వెళ్ళింది. చూస్తారా? అది మీకు పంపిస్తాను, అది వెనకాల డిస్ప్లే చేస్తే బహుబ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఎందుకంటే మనం ఈ మీడియాలు మీరు నమ్మరు కదా, నేను నమ్మను కదా. మనం నమ్మేది ఏంటి? కాస్త కోస్త పనికొచ్చిన నేషనల్ మీడియా ఇవే ఉంటాయి కదా. ఇప్పుడు సజ్జల మాట్లాడారంటే అది జగన్ మాట్లాడిందే అనుకోవాలి మనం అనేది ఆయన నిర్ధారణకు వచ్చి చెప్పారు మంత్రి నారాయణ. అదే మరి అదే మీరు మాట్లాడింది. మరి చంద్రబాబు నాయుడు మాట్లాడిందంటే ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాసిన ఆర్టికల్ చూడండి. ఫార్మర్స్ అక్యూజ్ ఏపీసీఆర్డీఏ ఆఫ్ ఇల్లీగల్ ల్యాండ్ సీజర్డ్, అపీల్ టు ఏడీబీ అండ్ వరల్డ్ బ్యాంక్. యా ఎందుకు చేశారు? మీరు మా సైడ్ బ్రహ్మాండంగా చేస్తే ఎందుకు వెళ్ళారు? ఇవన్నీ కనపడుతున్నాయి లేదా? సో వీటి అర్థం ఏంటి? మనం చేస్తుంది మనకే అర్థం కావట్లేదు అన్నది. సిఆర్డీఏ బొంబార్డింగ్ అండ్ బుల్డోస్ చేసుకుంటూ వెళ్ళిపోతే అధికారమే పరమావధి అనుకున్నప్పుడు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చే దగ్గర 34,000 ఎకరాలు 29 గ్రామాలు ఇచ్చారు. ఇదే అలవాటు పడిన ప్రాణం కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే మళ్ళీ అదే పని అంటే ఆ పని ఏం చేసామని అడుగుతున్నారు. దానికి సమాధానం ఇది? దానికి సమాధానం ఇవ్వాలి కదా. ల్యాండ్ ఇచ్చావా? ఏది తీసుకుంటాను 1000 గజాలు 400 గజాలు ఇవ్వాలి కదా, ఇవ్వాలి కదా. ఏది అంటే అబ్బాదాబాజీ అబ్బా. దానికి మళ్ళీ వాళ్ళు చెప్తున్నారు కదా ఏంటి, ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మీద పడాడు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.